Hi, sir. I'm Akhil Varun Verma from Mahindra University. I'm here to ask you some questions about entrepreneurship. Will you Okay, give me your answers? sure. Yeah. So let's start from your introduction. What's your name, sir, and what's your business? నా పేరు రాజు. నేను ప్రజెంట్ అయితే ఇంటీరియర్స్ అండ్ ఆర్కిటెక్ట్ బిజినెస్ చేస్తున్నాను. Okay. So let's start our interview. What inspired you to start your own business? How did you come up with your business idea? అంటే ఫస్ట్ బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు లేము. అక్కడున్న పరిస్థితుల వల్ల అట్ల వల్ల చేయవలసి వచ్చింది. ఫస్ట్ అంతా కూడా జాబే. 10+3 డిప్లొమా హోల్డర్ నేను. ఉద్యోగం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఆ జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల బయటకు వచ్చిన తర్వాత ఫీల్డ్ చేంజ్ అవ్వడం జరిగింది. బేసికల్గా నాది ఇన్స్ట్రుమెంటేషన్. సిమెంట్ ఇండస్ట్రీ నుంచి స్పాంజర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత అనుకోకుండా గోవా, మీ అందరూ తెలుసుంది, గోవాలో ఒక సిక్ యూనిట్ ఉంటే ఇక్కడ మనం చేస్తున్న జాబ్ని చూసి హార్డ్ వర్క్ చూసి ఆ ఎండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పంపించారు. పంపించినప్పుడు ఆ సిక్ యూనిట్ని 8 మంత్స్ అండ్ సంథింగ్ 6 to 8 months హార్డ్ వర్క్ చేసి దాన్ని లాస్లోంచి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ నార్మల్గా వచ్చింది ఈక్వల్కి. ఆఫ్టర్ దట్ మీకు 8 months తర్వాత నుంచి దగ్గర దగ్గర నేను చెప్పేది 2005 నవంబర్. సో 2006 నుంచి 2006 ఎండింగ్ కల్లా బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయింది. సో 2007 స్టార్టింగ్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చి కంటిన్యూ నేను ఒక 2015 దాకా 14 ఎండింగ్ దాకా గోవాలోనే ఆ స్పాంజర్ ఇండస్ట్రీని మంచి ప్రాఫిట్స్ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి పిల్లలు ఇద్దరు, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇద్దరు, వైఫ్ వచ్చి దేవి, వరుణ్ వర్మ, వంశీ వర్మ. సో ఇద్దరు కూడా ఎడ్యుకేషన్స్ కోసం చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ బిజినెస్లో అన్నాం, ఫీల్డ్ సంబంధం లేకుండా ఏదో చేసాం. ఎంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ అనుకోకుండా వేరే ఎప్పుడైతే మన టైం కొంచెం బ్యాడ్ ఉన్న టైంలో ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసినప్పుడు, ఆ ఫ్రెండ్ ఇంటీరియర్స్ దాంట్లో ఉన్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు ఆ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని, హెల్ప్ అన్నవ్వండి వేరేదైనా సరే చేద్దామని చెప్పి ఆ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇంటీరియర్ బిజినెస్ నేను ఇన్వెస్ట్ చేస్తాను చెయ్యి అంటే సరే అని చెప్పి ఓకే అన్నాడు. బట్ అతను ఇన్వెస్ట్ చేసి జస్ట్ 10 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 1 monthలోనే తను మళ్ళీ వేరే రూట్ చూసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదేదో బాగుంటుందని చెప్పి. అప్పుడు ఇంకెలాగో మన కష్టం కదా, మన 10 lakhs మనం పెట్టిన అమౌంట్. సో దానికోసం అని చెప్పి నాకు అప్పట్లో చిన్నప్పుడు ఫ్రెండ్ పిప్పర శ్రీను అని చెప్పి తను చాలా హెల్ప్ చేశాడు టైంలో స్టార్టింగ్లో. అక్కడి నుంచి అలా నిలబడ్డాం. ఇంకా 2-3 months అలా కొంచెం స్ట్రగుల్ అయిన తర్వాత నాతో పాటు పనిచేసి ప్రసాద్ అని చెప్పి అతను వచ్చామన్నాను. అతను కూడా చాలా కష్టపడ్డాడు నాతో పాటు. 2 years 3 years కష్టపడ్డాం. దాని తర్వాత అఖిల్ అండ్ అనూష వాళ్ళు వచ్చారు. చాలా హెల్ప్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇదే బిజినెస్ కంటిన్యూ అయింది. ఇప్పుడు అంతకుముందు చిన్న కుకట్పల్లిలో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు గచ్చిబౌలి వెళ్ళాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు చేస్తున్నాం, పెద్ద పెద్ద హౌసెస్ చేస్తున్నాం. టీం పెరిగింది, ఆర్కిటెక్ట్స్ వచ్చారు, సివిల్ ఇంజనీర్స్ వచ్చారు, అందరూ వచ్చారు. బట్ నేను బేసికల్గా ఇన్స్ట్రుమెంటేషన్ అయినా నాకు ఆ వర్క్ ఎప్పుడైతే మనం ఏదైనా సరే అది బిజినెస్లో, అది ఏ బిజినెస్ అయినా సరే మన అనుకుని కనుక దాని మీదే కాన్సన్ట్రేషన్ ఫుల్గా ఉండి కనుక చేయగలిగితే ఎప్పుడు లైఫ్లో ఫెయిల్యూర్ ఉండదు, సక్సెస్సే ఉంటుంది కంటిన్యూ. ప్యాషన్ అంటారు, ప్యాషన్ కాదు, ప్యాషన్తో పాటుగా అన్నీ ఉండాలి. ఇంట్రెస్ట్గా ఉంటే కనుక అన్నీ సక్సెస్ అవుతాయి. సో అలా స్టార్ట్ అయింది బిజినెస్. Wow, that is truly inspiring, sir. So let's go to the second question. What are the key challenges that you have encountered throughout your entrepreneurship journey? అంటే కీ ఛాలెంజెస్ అంటే ప్రతి ఒక్కరికి కీ ఛాలెంజెస్ ఉంటాయి, ఉండకుండా ఉండదు. అదే మన లైఫ్ని నేర్పిస్తూ ఉంటుంది. లైఫ్లో మొత్తం లెసన్స్ అన్ని నేర్పుతూ ఉంటుంది. నాకు కీ ఛాలెంజెస్ అంటే నాకు 10th అయినప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంచిగా అమ్మ, నేను, అక్క, డాడీ అందరం హ్యాపీగా ఒక మంచి
విష్ణు సిమెంట్స్ అనే కాలనీలో హ్యాపీగా ఉంటా ఉండేవాళ్ళం. వన్ ఫైన్ డే సడన్గా ఫాదర్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. అంటే అప్పుడు మాకు తెలియదు కూడా, ఏదన్నా క్యాన్సర్ వస్తే మనిషి చనిపోతాడు అన్న విషయం కూడా తెలియదు అప్పట్లో. సో హ్యాపీగా ఉన్న జర్నీలో సడన్గా ఇది జరిగింది. జరిగి 10th లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడే ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఛాలెంజెస్ అన్నీ. ఇంకా అక్కడి నుంచి మేనమామలు, పిన్నులు, మేనమామలు సపోర్ట్ మామూలుగా లేదు అసలని. ఆ లోటు లేకుండా అమ్మ ఎప్పుడు అంటే అందరికి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తప్ప, అది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం బిజినెస్లో కానీ ఎక్కడికైనా సక్సెస్ అవ్వాలంటే మనకి మనల్ని అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది. ఆ విషయంలో ఆ వయసులో అమ్మ చాలా సపోర్ట్గా ఉండేవారు. సో అది అయిన తర్వాత 10th అయిపోయింది. ఎప్పుడైతే విష్ణు సిమెంట్స్ అనే దాంట్లో జాబ్ చేస్తా, నాన్నగారు అక్కడే ఉన్నారు. మళ్ళీ నా చదువు పూర్తవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద టాస్క్ అయింది. ఎందుకంటే నా తోటోళ్ళు అందరూ ఇంజనీరింగ్లు చదువుతా కాలేజీకి వెళ్తూ ఉండేవారు. నేను యూనిఫామ్ వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్తూ ఉండేవాడిని. ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. నేను డస్ట్ వేసుకుని వస్తూ ఉండేవాడిని సిమెంట్ ఇండస్ట్రీ నుంచి, సిమెంట్ ప్లాంట్ నుంచి. ఇది చాలా ఇదిగా ఉండేది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏదో సపోర్ట్ చేస్తారు అనుకునే వాళ్ళు, కానీ ఎవరి లైఫ్లో వాళ్ళి, ఎవరి జీవితాలు వాళ్ళి. సో ఇవన్నీ కూడా లైఫ్లో చూసానమాట అన్నీ. అంటే మనం అన్నీ బాగున్నప్పుడు ఎలా ఉంటారో, లేనప్పుడు ఎలా ఉంటారో, ఇవన్నీ మనం ఎవరిని తప్పని ఒక్కలేదు. కానీ మనం ప్రతిదీ లెసన్ నేర్చుకుంటూ ఉండాలి. మనం జరిగిన ప్రతి దాంట్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఉంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే మటుకు మనం పైకి వెళ్తూ ఉండొచ్చు. ఆ స్ట్రగుల్స్ అలా చూస్తూ ఉన్నప్పుడు ఇంకా నాకు అనిపించింది, ఒక 5 years చేశాను అక్కడ. నాకు కష్టం అనిపించింది అదే వాతావరణంలో చేయటం అదిని. అప్పుడు బయటికి స్పాంజియర్ ఫీల్డ్కి జస్ట్ ఒక ఎంప్లాయీ జాబ్ కింద ఇన్స్ట్రుమెంటేషన్ అసిస్టెంట్ ఏఈ సంథింగ్ ఏదో ఇచ్చారు. అక్కడికి వచ్చాను. ఒడిస్సా వెళ్ళాను. ఒడిస్సాలో ఒక 3 నెలలు ఉన్నాను. నాతో పాటు మా అమ్మ కూడా వచ్చారు. అక్కడికి రావక్కర్లేదు ఒడిస్సా, ఏదో ఫుడ్ బాగోదు, ఏది బాగోదు అని చెప్పి ఏదో వండి పెట్టాలని వచ్చారు. 3 నెలలు ఉన్నాం. ఆ జర్నీలో వెంకటరత్నం గారని ఈ మధ్యనే చాలా తలుచుకుంటే బాగా ఎక్స్పైర్ అయ్యారు మన కరోనా టైంలో. సుబ్బారావు గారని ఇలా పెద్దలు మా నాన్నగారితో పాటు చేసిన వాళ్ళే. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చారు. నేనేమో నాకు అక్కడ కుదరకు వచ్చాను. వచ్చి అక్కడ జర్నీ చేసి వర్క్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. ఆలోచనలు ఏదేదో ఉంటా ఉండి 3-4 months అలా అయిన తర్వాత మన ఫైన్ డే హైదరాబాద్. అందుకే మన పరిచయాలు ప్రతిదీ కూడా కొన్ని మంచి అవ్వచ్చు, కొన్ని గుడ్ అవ్వచ్చు, కొన్ని బ్యాడ్ అవ్వచ్చు. కానీ నాకు జరిగిన పరిచయాలన్నీ కొన్ని గుడ్డే జరిగినాయి అంతని. ఒక షాబుద్దీన్ సార్ అని చెప్పి ఒక ఆయన కలిశారు ట్రైన్లో. అనుకోకుండా ఇలా స్పాంజర్ గురించి చెప్తే, ఎక్కడికో ఎందుకు బ్రదర్, ఇక్కడే ఉంటుంది షాద్ నగర్లో అని చెప్పి పిలిచారు. దాని మీద 2000 శాలరీ ఎక్కువ మీద వచ్చాను. వచ్చి ఇక్కడే చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు కష్టపడటం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా మీదే మొత్తం బర్డెన్ ఉండేది. అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు వర్క్ నేర్చుకుని అక్కడి నుంచి కంటిన్యూ గోల్స్ కొడతానే ఉన్నాను. అక్కడి నుంచి కర్ణాటక, హౌస్పేట్ ఇస్పాత్, కమల్యాన్ సార్ మామూలు సపోర్ట్ చేయలేదు. చాలా నార్మల్ పర్సన్ నేను. డైరెక్ట్ హెచ్ఓడి కింద ఇచ్చారు. మళ్ళీ బాధ్యత ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ హెచ్ఓడి రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు నాతో పాటు అంతకుముందు చేసిన వాళ్ళు, నాకు మంచిగా అనిపించిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చాను. అక్కడ జాయిన్ చేశాను. వాళ్ళు హ్యాపీగా వెల్ సెటిల్ అయ్యారు. అక్కడ 2 years. అప్పుడు మ్యారేజ్ అయింది. దేవి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అదే అంటారుగా, పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కలిసి వస్తుంది అన్నట్టు పెళ్లి చేసుకున్నాం. బాగానే కలిసి వచ్చింది. తర్వాత పడ్డాడు మా ఓడు వరుణ్. అక్కడి నుంచి వరుణ్ గారు పుట్టిన తర్వాత కూడా చాలా గోవా వెళ్ళిన తర్వాత స్ట్రగుల్స్ మామూలుగా లేవు. 8 months డైలీ 2 hours పడుకోవడం అంతే. కంటిన్యూ వర్కే, 2 hours పడుకోవడం. కొత్తది మెటలర్జీ, మనకు సంబంధం లేని సబ్జెక్టు. మొత్తం ప్లాంట్ హ్యాండిల్ చేయాలి. ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ల్యాబ్, సివిల్, మెటలర్జీ 5 హ్యాండిల్ చేయాలి. మనకేమో తెలియదు దాని గురించి. కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకుని మళ్ళీ వాళ్ళ మీదే కమాండింగ్ చేస్తా ఫ్యాక్టరీ రన్ చేస్తూ ఉండేవాడిని. సో ఎండి సోను అగర్వాల్, ఆయన చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. 3 months తర్వాత యాక్చువల్గా వెళ్ళిపోమని అంత పొజిషన్ వచ్చింది. కానీ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో ఓన్లీ హార్డ్ వర్క్ని చూసి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. మామూలుగా నిలబెట్టుకోలేదు ఆ ఛాన్స్ని. అన్న ఫ్యాక్టరీలో అక్కడ మాది స్పాంజియర్ ఇండస్ట్రీ. ఎలాగంటే ప్రాసెస్ యూనిట్ ఒక 20 days 30 days తిరిగితే చాలు అన్న పొజిషన్లో మనం వెళ్ళాము. అటువంటిది సెకండ్ ఛాన్స్కే 50 daysకి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు.
చాలా మంచి మంచి క్యాంపెయిన్స్ ఇచ్చాం, మంచి మంచి ప్రొడక్షన్స్ ఇచ్చాం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాం. నార్మల్గా చేయలేదు అసలని. గోవా నుంచి వచ్చేసేటప్పుడు వచ్చిన తర్వాత మా ఎండి ఒక మాట అన్నారు మా పిల్లలతోటి, మీరున్న 9 ఇయర్సే ఆ సంతోషం చూసామండి మా మొఖాల్లో, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాక్టరీ అంతా సిక్ అయిపోయింది, మళ్ళీ మేము అంతా బ్యాక్ వచ్చేసాం అని చెప్పినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. కానీ పిల్లల గురించి అయితే వచ్చేవాల్సి వచ్చింది హైదరాబాద్. సో చాలా మంచి జర్నీ. స్ట్రగుల్స్ ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉండవు. ఇప్పుడు కొత్త బిజినెస్లో ఇంటీరియర్స్ పెట్టిన తర్వాత ఎంత స్ట్రగుల్స్ లేవు, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. కరోనా టైంలో మా మిసెస్ బంగారం కూడా బ్యాంక్లో పెట్టి జీతాలు ఇవ్వాల్సి వచ్చింది, రెంట్లు కట్టాల్సి వచ్చింది. చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ దేనికి భయపడక్కర్లేదు, మంచి రోజులు వస్తానే ఉంటాయి. దెబ్బ పడ్డ ప్రతిదీ మన మంచికే. షార్ప్గా తయారవ్వాలంటే సింపుల్, అందరికీ తెలుసున్నదే. ఈ నూనె కరగబెట్టి కోడితే 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 తయారవుతుంది. ఇది షార్ప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవన్నీ తగిలితేనే చాలా బాగుంటుంది, అంత స్మూత్గా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. చాలా హ్యాపీ వరండి అలాగా. Okay, now let's move to the next question. The third question: how do you manage your business finances? బిజినెస్ ఫైనాన్స్ మేనేజ్ చేయటం అంటే వారు యాక్చువల్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్స్ ఇప్పుడు చేస్తున్నాం. ఎప్పుడైతే క్లయింట్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత ఏదైతే మనం కోట్ ఇచ్చి వాళ్ళు అమౌంట్స్ అడ్వాన్స్ ఇచ్చి చేస్తూ ఉంటారో ఆ అమౌంట్స్ని ఓన్లీ బిజినెస్ మీదే యూజ్ చేస్తా, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరకు దాన్ని టచ్ చేయకుండా దాని తర్వాతే మార్జిన్ కనుక తీసుకుని ఉంటే కనుక ఫైనాన్షియల్గా మనం ఫైనాన్షియల్ మెయింటైన్ చేయటం కానీ ఇంకోటి కానీ అంత అవసరం ఉండదు. అలా కాకుండా వచ్చిన ఫండ్స్ని కనుక డైవర్ట్ చేసి వచ్చిన ఫండ్స్ వచ్చినట్టు వేరే వాటికి డైవర్ట్ చేసి ఇక్కడ పెండింగ్లు పడతా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. నాకైతే అటువంటిది ఏం లేదు, ఎందుకంటే నేను ఆ డబ్బులు దానికే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొత్తగా ఏమీ ఫేస్ చేయలేదు. యాక్చువల్లీ నీట్గా మెయింటైన్ అవుతుంది. That's cool, sir. Okay, now let's go to the fourth question. How do you handle competition in this uncertain and unpredictable business environment? ఒకటి నువ్వు చేసి బిజినెస్ కనుక నువ్వు కరెక్ట్గా చేస్తే కాంపిటీషన్ అని అనుకోక్కర్లేదు. నేనైతే అనుకోలేదు, ఫస్ట్ రోజు నుంచి అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఏ రోజు వర్క్ సాగలేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి, ఒక 2 months 3 months గ్యాప్స్ వచ్చిన కాంపిటీషన్ కోసం అని చెప్పి చాలా వింటూ ఉంటాను. నేనైతే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ నా క్లయింట్స్ వచ్చినప్పుడు చెప్తారు, సార్ రాజు మీరు వాళ్ళు మాకు మీరు 15 అంటుంటే వాళ్ళు కాంపిటీషన్గా మాకు 12లోనే చేస్తా అంటున్నారు, మీరు చేయరా అని అడుగుతారు నన్ను. చేయను మేడం నేను, ఎందుకంటే నేను ఏదైతే పేపర్ మీద ఇస్తానో అది చేయవలసి వస్తుంది నాకు. వన్స్ నేను అగ్రీ అయిన తర్వాత మాట అది నాకు లాస్ వచ్చినా సరే నేను బేర్ చేస్తాను, నాకు మాటకి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటాను నేను డబ్బు తర్వాత. సో ఎప్పుడైతే ఫస్ట్ అలా ఉండి వాళ్ళు రిఫరెన్స్లు, ఈ బిజినెస్లో చాలా రిఫరెన్స్లు ఇంపార్టెంట్. నమ్మకం, రెస్పెక్ట్, చాలా రెస్పెక్టబుల్గా కూల్గా ఎండ్ అవ్వాలి. సో ఈరోజు దాకా అదే నడిచింది అంతాని. అది నడుస్తుందంటే దాని అర్థం ఏంటంటే మనం కాంపిటీషన్కి వెళ్ళక్కర్లేదు, కాంపిటీషన్కి వెళ్ళినప్పుడే టర్న్ ఓవర్ పెరుగుతుంది. డబ్బు మిగిలితే కొంచెం దీని మీద కొంచెం మిగలొచ్చు, కానీ ఆ రెస్పెక్ట్లు వాళ్ళు మన మీద ఇచ్చి ఒక రిలేషన్ మంచి ర్యాపో అన్నీ పోతాయన్నమాట. సో మనం అలా కాంపిటీషన్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా చాలా బాగుంది, ఉన్న దాని ప్రకారం నీట్గా వెళ్తే చాలా హ్యాపీ. Okay, now let's go to the fifth question. ఓకే, What are the valuable lessons that you have learned from your entrepreneurship journey, and how do you measure success in your entrepreneurship journey? అంటే ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ వాల్యుబుల్ ఇది అంటే యాక్చువల్గా మనం స్టార్టింగ్ నుంచే తల్లిదండ్రులు నేర్పిన దాన్ని బట్టి వాల్యూస్తోనే ఉన్నాం, పరిగెట్టట్లేదు ఎక్కడ. సో హ్యాపీగా నీట్గా వెళ్తున్నాం. దాంట్లో కొత్తగా నేర్చుకోవాల్సిన వాల్యూస్ అని నాకేం అనిపించట్లేదు. ఇప్పుడు వాటితోనూ వాల్యూస్తోనే ఉన్నాం కాబట్టి ఏమనిపించలేదు. నెక్స్ట్ ఆ క్వశ్చన్లో నెక్స్ట్ పాయింట్ ఏంటి వారు? How do you measure your success in your business? సక్సెస్ని మెజర్ చేయడానికి, సక్సెస్ అన్నది ఎప్పుడు ఎండే కాదు, దాన్ని ఇంకా మెజర్ చేయడానికి ఏముంది. ఇప్పుడు ప్రజెంట్ నోవేడే ఈరోజు ఉంది, ఇలా నీతో పాటు ఉన్నాను, అయిపోయింది, ఆఫీస్కి వెళ్తాం, వర్క్స్ చూసుకుంటాం, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా ఉంటుంది. ఈవినింగ్ వస్తాం, పిల్లలతో ఉంటాం, వాకింగ్ చేసుకుంటాం, పడుకుంటాం. 10:30 పడుకుంటే 10:35 నిద్ర పడుతుంది. ఇంకా అంతకంటే బిజినెస్ సక్సెస్ అన్నది ఏముంటుంది. ఇంకా సక్సెస్ అన్నది ఎప్పుడు ఇంకా నెక్స్ట్ ఉంటా ఉంటుంది. నాకు అలా కాదు, పరిగెత్తను,
ఉన్నదంతా హ్యాపీగా వెళ్తూ ఉంటాను. నాకు ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉంది, పిల్లలతో ఉంది, ఫ్యామిలీ పిల్లలతో ఉంది, హెల్త్, వర్కౌట్స్ అన్నీ 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 దేవుడి దేవాళ్ళు అన్నీ బాగున్నాయి హ్యాపీగా. సో దాన్ని విడిగా సక్సెస్ అనేది చెప్పకల్లా, మనం ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటే అది ఎప్పుడు సక్సెస్. Okay, let's go to the sixth question now. What do you wish you had known before starting your business? వరుణ్, అంటే నాకు ఫస్ట్ నుంచి, అంటే బిజినెస్ అని కాదు, అంత ముందు కూడా నేను మ్యాథమెటిక్స్ చాలా టాప్గా చేసేవాడిని. చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా బాగుండేది. అసలు క్లాస్లో ఎప్పుడు మంచి టాప్ వస్తూ ఉండేది మ్యాథమెటిక్స్ అయ్యి. కానీ స్పాంజరీన్ దాంట్లో కానీ, ఇప్పుడు ఇంటీరియర్స్ దాంట్లో కానీ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు నెక్స్ట్ మళ్ళీ ఇంకేదన్నా స్టార్ట్ ఏదో నాకు ఎప్పుడు ఉండేది ఏంటంటే, అయ్యో ఇంజనీరింగ్ చదవలేకపోయానే, అది ఉండుంటే కనుక ఇంకా ఏదో ఉంటుందని కాదు, ఇంకా నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ చదువు అదిని. అప్పుడున్న పరిస్థితుల వల్ల నాన్నగారు 10th చనిపోవడం, అది నాకు కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల చేయలేకపోయాను. అది ఒకటి తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. ఇంకా హ్యాపీగా నడుస్తాం. Okay, now let's go to the next question. How do you balance work and personal life? అంటే ఈ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే ఎవరు మనం చేసే బిజినెస్లు బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో స్టీల్ ఇండస్ట్రీ బిజినెస్, అది ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మా పార్ట్నర్ దేవి, లైఫ్ పార్ట్నర్, సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు, నీట్గా ఉంది. సో అప్పుడు కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసేవాడిని, తను సపోర్ట్ చేసింది కాబట్టి ఆ బిజినెస్ కంటిన్యూ అలా నిలబడి చేయగలిగాం. ఇప్పుడు ఇంటీరియర్స్కి వచ్చాం. ఇంటీరియర్స్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ లైఫ్. ఇంకా పర్సనల్ లైఫ్ అని, ప్రొఫెషనల్ లైఫ్ అని కాదు. ఇప్పుడు వెళ్తాం మార్నింగ్, ఏ రోజు నేను నా లైఫ్లో ఇప్పుడు దాకా వీక్లీ ఆఫ్ తీసుకోవడం లేదా రెస్ట్ అని అలా ఉండదు. చాలా నాకు ఏదైతే అది బిజినెస్ అవనే జాబ్ అవనే అక్కడికి వెళ్తేనే ఎంజాయ్మెంట్ అనమాట. అదే నాకు హ్యాపీ. సో అక్కడి నుంచి ఒకసారి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయడం అన్నది ఈ రోజు దాకా లేదు. దాని గురించి మాట్లాడినాం. సేమ్ టైం ఇదే మళ్ళీ తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ ఏదైనా ఉన్నా మనం తీసుకొచ్చి అక్కడ ఆఫీస్లో కానీ డిస్కషన్ ఉండదు. ఇంకా టైం స్పెండింగ్ అది ఏంటంటే, ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలతోటి ఫ్యామిలీతో సరదాగా సాటర్డే ఈవినింగ్ వచ్చిందంటే బయటకు వెళ్తాం. 1 వీక్ నేను నేను 1 మంత్లో 1 డే నా పర్సనల్గా నా కార్డ్స్ ఇంట్రెస్ట్, నా ఫ్రెండ్స్ తోటి నేను ఆడుకుంటాను ఒకరోజు. మిగతా రోజులు అన్నీ ఈవినింగ్స్ అన్నీ ఫ్యామిలీ పిల్లలతో ఉంటాం. మళ్ళీ తర్వాత బయటకు వెళ్ళాలన్నా అమ్మ కూడా ఎప్పుడు నాతో పాటు ఉంటూ ఉంటారు. అందరం కలిసి వెళ్తూ ఉంటాం. మా లైఫ్ దాంట్లో మా అఖిల్, ఇప్పుడు మా అనుష పాప మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు అఖిల్ తను కూడా కంటిన్యూ ఫ్యామిలీ మెంబరే. ఎక్కడికి వెళ్ళి అందరం కలిసి వెళ్తూ ఉంటాం. మొన్నే పుష్ప 2 చూసాం 5 కలిపి. సో హ్యాపీ అంతా. Okay, now let's go to the next question. What advice would you give someone to start business today? అంటే కొత్తగా బిజినెస్లో ఇంటీరియర్ స్టార్ట్ చేయడం అంటే మ్యాక్సిమం ఆర్కిటెక్ట్ చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వస్తూ ఉంటారు. యాక్చువల్గా వచ్చి వాళ్ళు అట్లీస్ట్ ఒక 4-5 years నేర్చుకోవాలి. ఓకే, కొత్తగా అప్పుడే నేర్చుకుందాం, అప్పుడే చేద్దాం అన్నా సరే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో కిచెన్ చెక్ చేసుకోవాలి. ఓకే, కిచెన్లో మనకి ఎంత హైట్లో ఉంది, బ్యాక్ స్ప్లాష్ ఎలా ఉంది, మన బెడ్రూమ్స్ డోర్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి, దాని మినిమం హైట్ ఏంటి, స్లాబ్ హైట్ ఏంటి, మినిమం కొన్ని ఉంటాయన్నమాట. అవి తెలుసుకుని ప్రాక్టికల్గా కనుక తెలుసుకుని ఆ చదివిన దాని కనుక రివిజన్ చేసుకుంటే బిజినెస్లో మామూలు సక్సెస్ ఉండదు అసలు. అని చాలా బాగుంటుంది. అది నేను ఇచ్చే అడ్వైజ్. వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండండి ఫస్ట్. Okay, now let's go to the last question. What do you love most about running your business? అంటే సరదాగా అంటున్నాను వరుణ్, లాస్ట్ క్వశ్చన్లు అనేవి ఉండవు. ఎప్పుడు ఏదో క్వశ్చన్లు ఉంటూనే ఉంటాయి, వాటికి ఆన్సర్లు ఉంటూనే ఉంటాయి వరుణ్. అయితే నువ్వు అడిగిన దానికి ఏంటంటే, మన బిజినెస్లో నాకు ఫస్ట్ మా వర్కర్స్ యూపీ నుంచి వచ్చారు. లికరాజ్, అరవింద్, మొన్న ప్రమోద్, వీళ్ళందరూ లాస్ట్ 7-8 years నుంచి నా దగ్గరే వర్క్ చేస్తూ ఉన్నారు. సిటీలో ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నా సరే, ఎలక్ట్రికల్ శ్రీను, సో వీళ్ళందరూ అలా వాళ్ళ అవకాశాలు ఉన్నా సరే మన దగ్గరే ఫస్ట్ ప్రయారిటీ. తప్పదో ఖాళీ ఏదైనా ఉంది అంటే వెళ్తారు తప్ప ఇంకోటి లేదు. సో వాళ్ళు మనల్ని అంత ఇష్టపడి కంటిన్యూ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ నాకు. అలాగే మన దగ్గర వర్క్ చేసే స్టాఫ్, అది స్టాఫ్ అని అన్ను, నాతో పాటు పార్ట్నర్స్ కింద ఉంటారు అందరూ. చాలా హ్యాపీగా ఎంజాయ్, చాలా అంటే అసలు ఆఫీస్కి వెళ్ళామని కానీ ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనమాట.
నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సరే అదంతా అయిపోయింది. వర్క్ అయింది. వర్క్ అయిపోయిన తర్వాత క్లయింట్లు ఫీడ్‌బ్యాక్ ఇస్తా ఉంటారు. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇలా కాదు సార్, ఇలా అయితే భలే ఉంది అసలు, భలే ఉందని చెప్పి వాళ్ళు అలా అంటా ఉంటుంటే మనకి ఒక గూస్ బంప్స్ వస్తా ఉంటాయన్నమాట మనకి అక్కడ. డబ్బని కాదు, డబ్బు ఎలాగో మనం మాట్లాడుకున్నదే ఫైనల్ అవుతుంది, ఇస్తా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఈ రోజు దాకా ₹1 కూడా ఎవరు ఆపలేదు అసలని. సింగిల్ ₹1 కూడా క్లోజ్ చేసేసి ఇచ్చారు మొత్తం అంతా. సో అలాంటి మంచి క్లయింట్స్ కూడా నాకు వస్తున్నారు. దేవుడి దేవుళ్ళు అంతా హ్యాపీ అసలని. That's been a great interview, sir. Thank you for giving your valuable time to me. Thank you, sir. ఓకే వరుణ్, లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే నీకు, నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని అదే నీకు ఏదైనా అక్కడ సబ్మిట్ చేయడం ఏంటో నాకు తెలియదు, కానీ ఒకటి మట్టుగా గుర్తుపెట్టుకో, నువ్వు కాదు నీతోటి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఎనీ యూత్, ఎలాగంటే మనకి ఎంత వెనకాల ఉన్నా, లేకపోతే మన కంటిన్యూ ఫాదర్ బిజినెస్లో ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా, ఏది చేయాలన్నా సరే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ ఒకరి దగ్గర జాబ్ చేయాలి. ఒకరి దగ్గర జాబ్ చేస్తేనే ఎథిక్స్, వాల్యూస్ అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మన కిందోళ్ళకి మనం ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ విధమైన వాల్యూ ఇవ్వాలి అన్నదే మనం ఒకరి కింద పని చేస్తాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఫీల్ అయిన ప్రతి విషయాన్ని మన కింద పని చేసే వాళ్ళు ఫీల్ అవ్వకుండా జాగ్రత్త పడగలుగుతాం అనమాట. అప్పుడు బిజినెస్లో మంచి సక్సెస్ ఉంటుంది. ఇంకా బిజినెస్లో ఓన్లీ మనం ఎంత డెవలప్ అయ్యి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏ వచ్చినా సరే మనిషితో కంపల్సరీ కావాల్సిందే. అలాంటి మంచి మనుషులు మనకు తోడవుతున్నారు. మనకి ఎప్పుడు గ్యాప్లో నాకు వస్తానే ఉన్నారు. కొన్ని రోజులు ఒకసారి చెప్పాను, కొన్ని రోజుల తర్వాత ప్రసాద్, కొన్ని రోజుల తర్వాత మా అఖిల్ అనేసి ఇప్పుడు కూడా ఉన్నారు. మళ్ళీ గ్యాప్ వచ్చింది, సుభాషిణి మేడం అన్నవాడు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, ఆవిడ ఓన్గా చేసుకుంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీం వచ్చింది, నిత్య, భావన, భాను, గౌతమ్, నెక్స్ట్ శ్రీనివాస్, నవీన్, రెడ్డి, అసలు పురుషోత్తం అని చెప్పి ఈ మధ్యన వచ్చారు. ఇంకా అసలు ఆయన నెక్స్ట్ లెవెల్, అసలు మన అనుకుని ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా అంతకంటే మంచి జర్నీ ఉంటుంది. మనం కనుక అందరినీ మన వాల్యూస్ తెలిసి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే స్టార్ట్ చేయండి, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా సరే సక్సెస్ ఉంటుంది, ఫెయిల్ అయినదే ఉండదు ఇంకా అసలు. Thank you, sir. ఓకే వరుణ్, బాయ్. Bye.